పిజ్జాలు అయిపోయింది. ప్యాన్లోకి చేసుకోండి, కానీ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అవన్నీ కూడా మగ్గాలి కాబట్టి. ఓకే, ఆమ్లెట్ జస్ట్ ట్రై చేద్దాం ఎట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో దాని రెసిపీ లైట్గా ట్రై చేద్దాం. డిజైన్ థింగ్ ఏంటంటే ఈ తొక్క కూడా, బేవరకాయ తొక్క కూడా పచ్చడికి భలే ఉపయోగపడుతుంది. సో ముక్కలైతే ఇలా కోసేసుకుని ఉంచుకున్నాం. సో లెట్స్ ట్రై. కొంచెం పాలు, తర్వాత ఉప్పు, మసాలా ఇవన్నీ వేసుకుని బాగా స్మాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు పిసకడానికి ట్రై చేయండి. పాలు ఏంటని అనుకోవద్దు, కానీ పాలు వేసుకోండి, భలే ఉంటుంది. సో తర్వాత మనం అనుకున్న ఎన్ని ఎగ్స్ అయితే అన్ని ఎగ్స్ స్మాష్ చేసుకుని పెట్టుకోండి. సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. పిజ్జాలు అయిపోయింది. చూడండి ఎంత గ్రీనరీగా భలే ఉందో అసలు. సో ఇది మగ్గితే కొంచెం బీరకాయ కాబట్టి పచ్చిదైనా కొంచెం తినేయచ్చు కాబట్టి పర్లేదు. సో కాకపోతే చాలా బాగా మగ్గింది. కాకపోతే ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకుని కాసేపు మగ్గింది.